లాస్ట్ చాప్టర్‌లో మన గైడ్ గార్డియన్ అయితే వచ్చేసి దాని మీద ఏమాత్రం సాధారణమైన అటాక్స్ పనిచేయలేదని అర్థం చేసుకొని, మనోడు హియోబాంగ్‌ని అదేవిధంగా చియాన్ టీమ్ మొత్తాన్ని తీసుకొని ఆ డ్రాగన్ తలపైన అటాక్ చేయడానికైతే వెళ్తారు. అదేవిధంగా మనోళ్ళు చాలా విపరీతంగా దానిపైన అటాక్ చేస్తూ ఉంటారు. ఇక మన గ్రేట్ గార్డియన్ తన స్వాట్ టెక్నిక్ ఉపయోగించి ఆ డ్రాగన్ తలపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మన హియోబాంగ్ కూడా అయితే వచ్చేసి తన కొత్తగా వచ్చిన ఫైర్ అటాక్స్ యూజ్ చేసి ఆ డ్రాగన్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మన గ్రేట్ గార్డియన్ తన టీమ్‌తో అయితే వచ్చేసి ఆపకుండా ఆ డ్రాగన్ తలపైనే దాడి చేస్తూ ఉండనని చెప్పేసి అంటాడు. అది విన్న మన ఏనుగు మిగతా ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి వాళ్ళ ఎబిలిటీస్ ఉపయోగించి ఆ డ్రాగన్ పైన విపరీతంగా అయితే అటాక్ చేస్తూనే ఉంటారు. ఇక మనోళ్ళంతా ఒక్కసారిగా ఆ డ్రాగన్ తలపైన దాడి చేయడానికి గమనించిన ఆ మురిని కూటమికి సంబంధించిన వాడైతే వచ్చేసి చూస్తూ ఉంటే ఈ అటాక్స్‌ని డ్రాగన్ తాబేలు కూడా ఏమాత్రం తట్టుకోలేనట్టుగా నాకు అనిపిస్తుంది. వీళ్ళు చూస్తుంటే ఏ క్షణమైనా సరే ఆ డ్రాగన్ తాబేలు తల నరికేసేలా ఉన్నారు. చూస్తుంటే వీళ్ళు ఏమాత్రం ప్రమాదంలో ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. మేమేం ప్రమాదంలో ఉన్నామని చెప్పేసి వాడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ ఒకసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వెంటనే ఆ డ్రాగన్ తాబేలైతే వచ్చేసి ఒక పెద్ద థండర్ అటాక్ మనోళ్ళపైన చేయడానికైతే ప్రయత్నిస్తుంది. అది దాడి చేస్తుందని మనోళ్ళు గ్రహించి అక్కడి నుంచి తప్పించుకోవడానికైతే ట్రై చేస్తారు. కానీ దానికి ఎదురుగా మన హియోబాంగ్ ఇంకా అక్కడున్న లేడీ అయితే చిక్కుంటారు. ఇంకోవైపు మన మ్యూన్గింగ్ మన గోహాన్ అయితే వచ్చేసి బెగ్జీ అది దాడి చేయబోతుంది వెంటనే తప్పించుకో అని చెప్పి చాలా గట్టిగా అరుస్తారు. కానీ అప్పటికే మనోళ్ళు చాలా ఆలస్యం అయిపోతారు. ఇక డ్రాగన్ తాబేలు చాలా కోపంగా ఒక పెద్ద థండర్ అటాక్ మనోళ్ళ పైన అయితే చేస్తుంది. దానంతా చూసి అక్కడ ప్రతి ఒక్కరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అది అసాధ్యం. అది కేవలం ఒక్క అటాక్ తో అక్కడ కొండని మొత్తం పూర్తిగా నాశనం చేసేసింది. ఇక దానంతా చూసి మన గోహాన్ అయితే వచ్చేసి ఇంత శక్తి నేను ఏమాత్రం అనుభూతి చెందలేదు. ఒక్క అటాక్ దెబ్బతో అక్కడ పూర్తిగా నాశనం చేసేసిందని చెప్పేసి భావిస్తాడు. ఇక మనం మ్యూన్గింగ్ అదే విధంగా మనం చియాన్ టీం అంతా అయితే వచ్చేసి ఒక్కసారిగా యోబాంగ్ అయితే చనిపోయి ఉంటారని చెప్పేసి మనోళ్ళు అయితే భావించి చాలా వరకు అయితే బాధపడతారు. ఇక అప్పుడే మనోళ్ళకి ఒక వాయిస్ అయితే వినపడుతుంది. ఇక మన యోబాంగ్ అయితే వచ్చి అంత తేలిక నేను చనిపోతానని మీరు ఎలా అనుకున్నారని అంటాడు. నిజంగా నువ్వు చనిపోయి ఉంటావని చెప్పేసి మేము భావించాం. నేను కూడా చనిపోయి ఉంటాను అనుకున్నా కానీ ఇప్పటికీ ఇంకా ప్రాణాలతో బతికే ఉన్నాను. ఇక వాళ్ళిద్దరిని మన చివన్ అయితే వచ్చేసి తన అంతర్శక్తి ఉపయోగించి ఈజీగా అయితే సేవ్ చేసి ఉంటాడు. ఇక మంచోన్ చాలా కోపంగా దాని వైపు అయితే చూస్తాడు. ఇక అప్పుడే మళ్ళీ ఆ డ్రాగన్ తాబేలు అయితే వచ్చేసి ఒక పెద్ద థండర్ అటాక్ చేయడాన్ని మనోడైతే గమనిస్తారు. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. అది మళ్ళీ మన పైన దాడి చేయబోతుంది. ఇక వెంటనే మన గ్రేట్ గార్డ్‌ని అయితే వచ్చేసి అందరూ మీ ఆయుధాలు నేలపైన పెట్టండి. వెంటనే అందరూ కిందికి వంగండి అని చెప్పేసి ఆదేశిస్తాడు. ఇంకోవైపు మన చివన అయితే వచ్చేసి ఐస్ క్వీన్ ఉపయోగించి ఒక పెద్ద స్వాడ్ క్రియేట్ చేసి అలాంటి చాలా స్వాడ్స్ క్రియేట్ చేసి ఒక్కసారిగా డ్రాగన్ తాబేలు పైన అయితే అటాక్ చేస్తాడు. ఆ అటాక్స్ ఆ డ్రాగన్ తాబేలు ఏమాత్రం ఆ అటాక్స్ అది ఏమాత్రం తట్టుకోలేకపోతుంది. దాన్నంతా చూస్తే మన డెమోనికల్ సోల్జర్స్ అంతా అయితే వచ్చేసి మన లార్డ్ చేసిన అటాక్ దాని మీద పనిచేసింది. ఇక మనకేం భయం లేదని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మన గ్రేట్ గార్డ్ అయితే వచ్చేసి ఇంకా ఎవరు ఏమాత్రం పైకి లేవద్దు అందరు కిందికి వంగే ఉండండి అని చెప్పేసి అంటాడు. ఇక మంచం దానిపైన అటాక్ చేసినప్పటికీ అది చాలా వరకు అయితే గాయపడి కోలుకొని ఉంటుంది. చూస్తూ ఉంటే ఇది ఏమాత్రం దీనికి సరిపోలేదనుకుంటా. ఇంకా ఇది ఫైట్ చేయాలనుకుంటుంది. ఇక డ్రాగన్ తాబేలు మళ్ళీ చాలా కోపంగా ఒక పెద్ద థండర్ అటాక్ అయితే మనోళ్ళ పైన అయితే చేస్తుంది. అది గతంలో చేసిన దానికన్నా చాలా భయంకరమైన అటాక్ అయితే చేస్తుంది. దానివల్ల మనోళ్ళు భూమిలో నాటిన ఐరన్ పిల్లర్స్ అన్ని పూర్తిగా అయితే కరిగిపోతూ ఉంటాయి. దాన్ని చూస్తే ప్రతి ఒక్కరు ఒకసారిగా షాక్ అవుతారు. ఇక వెంటనే మన యానిమేషన్ అయితే వచ్చేసి మన చివరికైతే చెప్తుంది. ఆ ఐరన్ పిల్లర్స్ ఆ ఎలక్ట్రిక్ షాక్ ని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయి. దాని దెబ్బకి అది కరిగిపోతున్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాడు. నిజానికి నేను దీనిపైన మరీ అంత భారీ అటాక్స్ ఏమాత్రం చేయాలనుకోవలేదు. చూస్తుంటే ఇది నేను అనుకున్న దానికన్నా చాలా భయంకరంగా ఉంది. నేను దీన్ని తక్కువ అంచనా వేసినట్లున్నాను. ఇక నేనే ఫైట్‌లో దిగాలని చెప్పేసి మంచివాడు అనుకుంటాడు. ఇది ఇలాగే కొనసాగితే నా సైన్యంలో వాళ్ళు చాలా మంది చనిపోయే అవకాశం ఉంది. దీన్ని ఎలాగైనా సరే ఆపాలి. నానో మిషన్ దీన్ని తట్టుకోవడానికి ఏదైనా మార్గం ఉందా దీన్ని ఆపేదానికి అని చెప్పేసి మన నానో మిషన్ అడుగుతాడు. ఇక మన నానో మిషన్ అయితే వచ్చేసి ఇక్కడున్న పరిస్థితి వాతావరణాన్ని గనుక మీరు చాలా వేడిగా పెంచగలిగితే ఆ అణువులు అయితే విడిపోతాయి. దానివల్ల ఎలక్ట్రిక్ షాక్ ఏమాత్రం పెద్దగా ప్రభావం చూపించదని అంటుంది. అర్థం కాలేదు కొంచెం సింపుల్ గా చెప్తావా? మీరు ఇక్కడ విపరీతమైన వేడిని కనుక పుట్టించగలిగితే ఆ ఎలక్ట్రిక్ షాక్ ని తట్టుకునే శక్తి మీకైతే వస్తుంది. నిజానికి ఆ డ్రాగన్ తాబేలు విడుదల చేసే శక్తి చాలా భయంకరంగా ఉంది. అది ప్రమాదకరం అయినప్పటికీ దాన్ని ఉపయోగించడం తప్ప నాకు ఇప్పుడు వేరే మార్గం లేదు. ఇక మంచిగా మన మీనుతో మాట్లాడుతూ నువ్వు కొంచెం దూరంగా ఉండని చెప్పేసి మనోడు తన కీ ఎనర్జీని ఉపయోగించి అక్కడున్న వాతావరణంలో వేడి మొత్తాన్ని చాలా విపరీతంగా అయితే పెంచేస్తూ ఉంటాడు. దాన్ని అంతగా మంచిన మనోళ్ళు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కాదు. ఇక వెంటనే మంచిగా తెలిసి బ్లాక్ ఫైర్ ఎబిలిటీని ఉపయోగించి వాతావరణంలో ఉన్న వేడి మొత్తాన్ని చాలా విపరీతంగా అయితే పెంచేస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఇది గతంలో యూబాంగ్ క్రియేట్ చేసిన వేడి కన్నా చాలా భయంకరంగా ఉంది. అది మా లార్డ్ రంగంలోకి దిగాడు. ఇక డ్రాగన్ తాబేలు పని అయిపోతుందని చెప్పేసి మన యూబాంగ్ చాలా గట్టిగా అరుస్తాడు. కానీ ఒకసారిగా అది చేసే తండ్రి అటాక్ దెబ్బకి మనోళ్ళు నాటిన ఐరన్ పిల్లర్స్ మొత్తం పూర్తిగా కరిగిపోతూ ఉంటాయి. నేను వెంటనే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మన జీవన్ అనుకుంటాడు. కానీ అది చాలా వేగంగా కరిగిపోయి ఆ అటాక్ దెబ్బకి మనోళ్ళు సైనికులు చాలా మంది అయితే గాయపడతారు. ఇక వెంటనే మన జీవన్ అయితే బ్లాక్ ఫైర్ ఎబిలిటీ ఒక కీ శక్తిని ఉపయోగించి ఒక పెద్ద స్వాన్ అయితే క్రియేట్ చేస్తాడు. వెంటనే ఏదో ఒకటి చేయాలి. లేదంటే నా సైన్యంలో ఉన్న వాళ్ళు సగం మంది చనిపోయే అవకాశం ఉంది. ఒకవేళ వెంటనే డ్రాగన్ తాబేల్ని చంపేసిన తర్వాత దాని రక్తాన్ని సేవించిన తర్వాత నేను అది ఉపయోగించే థండర్ అటాక్స్ నేను యూజ్ చేయగలనా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తాడు. ఏదైతేనే ఇదంతా నేను చంపిన తర్వాత తీసుకుంటానని చెప్పేసి మనోడు తన స్వాడ్ తీసుకొని దానిపైన అయితే అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి ట్రై చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై.